10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం నుంచి త్వరగా గట్టిగా చదవగలిగిన వారు మోకరించి చక్కగా చదవండి. గట్టిగా చదవండి. స్పీడ్గా చదివాళ్ళు ఎవరు? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు ఆమె మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇప్పుడు గొప్ప సంగతి ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి అనుకోండి, ఎంత సంబరమో, ఎంత సంతోషమో. దానికంటే అధికంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నీ పేరు పరలోకంలో ఉంటే మహా సంతోషం. అర్థమవుతుందండి? మన పేర్లు పరలోకంలో రాయబడాలి. ఎప్పుడు రాయబడతాయి తెలుసా? మీ పేర్లు ఎప్పుడు లిఖించబడతాయి తెలుసండి? ఓ వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అర్థమవుతుందండి? ఓ వ్యక్తి రక్షించబడినప్పుడు అతని పేరు అక్కడ నమోదవుతుంది. యేసయ్య రక్తాన్ని ఇతను నమ్మాడు, ప్రజలందరూ ఎదుట ఒప్పుకుంటున్నాడు అని దేవదూతలు ఆ పేరు రాస్తారు. ఆమె ఈ పూట చక్కని సంగతి ఆలకించండి. ఆ రోజుల్లో 70 మందిని ప్రభు ప్రార్థన చేసి, ప్రభు ఆయా గ్రామాలకు వెళ్ళి బాధల్లోనూ శ్రమల్లో ఉన్న వాళ్ళ కొరకు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నా వలే మీకు కూడా నేను అధికారం ఇచ్చి పంపుతున్నాను. మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు, దయ్యాలు వదిలించబడతాయి, మనుషులు సాతాను కట్లలోంచి విడుదల పొందుతారు అని చెప్పి ఓ 70 మందిని పంపిస్తే, ఆయన చెప్పినట్లుగానే వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా వదులుతున్నాయట. దయ్యాలు కూడా అంటే ఇప్పుడు జ్వరం తగ్గటం, తలకాయ నొప్పి తగ్గటం ఇది మామూలే. దయ్యం వదిలించాలంటే అది అందరి వల్ల అయ్యే పని. కొంతమంది దయ్యం అనే పేరింటేనే కొంచెం చెమటలు పడతాయి. వింటున్నారండి? ఆ పేరింటేనే అది రకమైన భయం. ఎందుకంటే ఎందుకో మరి మనకు తెలియదు. చెట్టు కింద దెయ్యం నాకేం భయం అని చిన్నప్పటి నుంచి నేర్పించారు కనుక అదే భయం. ప్రియులారా, బాగా ఆలకించండి. దయ్యములు కూడా మాకు లోబడుచున్నవని చెప్పి మహా సంతోషపడుతున్నారట. బాబు, మీరు రాకముందే సాతానుగాడు మెరుపులాగా పయనించి కింద పడ్డు నేను చూశాను రా. మా వాళ్ళు బాగానే వర్కౌట్ అయ్యారు అనగానే నాకు అర్థమైపోయింది అని యేసు ప్రభు ఏమి యాంగ్జైటీ అవ్వట్లేదే. వాళ్ళు మహా ఆనందంతో యాంగ్జైటీతో వచ్చి, ప్రభువా మీకు సంగతి చెప్పాలి. ఒరే బాబా, నెమ్మది. ఏంటి సంగతి అంటే, మేము ప్రార్థన చేస్తేనయ్యా నీలాగే గద వణిగిపోయి దయ్యాలు పారిపోయినాయ్యా. మాకు భలే పవర్ ఇచ్చావయ్యా, ఇస్తే ఇచ్చే కానీ భలే అధికారం ఇచ్చావయ్యా అని సంబరపడుతున్నారు. పిచ్చోళ్ళారా, ఇది భూ సంబంధం వరకే, భూమి మీద వరకే ఇది అధికారం. నాకు భూమి మీదను పరలోకమందును నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం. ఒక్కటి ఇస్తేనే ఎగిరెగిరి పడుతున్నారు ఏంట్రా బాబు, ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఆమె ప్రియులారా, ఈ పూట చక్కగా ఆలకించండి. ప్రభు అంటారు, ప్రభు అంటున్న మాట ఏంటంటే, పాములను తేళ్లను
తొక్కుటకును ఆమె. ఈ మాట మీరు అందరూ వినాలి. చాలామందికి మీ ప్రార్థన విలువ తెలియక, మీ విలువ ఏంటో మీకు తెలియక ఎవరో మీద ఆధారపడుతున్నారు, ఎవరెవరి మీదో నమ్మకం పెట్టుకుంటున్నారండి. దేవుడు నీ ప్రార్థన వినగలడు, దేవుడు నీకు సమీపంగా రాగలడు, దేవుడు నీకు వ్యక్తిగతంగా సహాయం చేయగలడు. ఎట్టినారండి? నీకు నీవుగా పోరాటం నేర్చుకోవాలి. అది ఈ పూట మీకు చెప్పాలనుకుంటున్న మాట. మనం యుద్ధ రంగంలో ఉన్నాం. క్రైస్తవ జీవితం ముళ్ళబాటుగా పూలబాటు కాదండి. విశ్వాస జీవితం అనేది ఓ భయంకరమైన పోరాటం. ఎందుకు ఈ పోరాటం అంటే, దేహానికి ఆత్మకి పడదు. ఏమండి? శరీరానికి ఆత్మకి పడదు. లోకాల్లో నాదునికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? తినుమా, తాగుమా, సుఖించుమా అని దేహం కోరుకుంటుంది. అయితే లోపల ఉన్న ఆత్మ ఏం కోరుకుంటుంది అంటే, పిచ్చోడా అవన్నీ వ్యర్థం, దేవుల్లో ఆనందించు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని ఆత్మ చెప్పడం మనం గమనిస్తాం. ఈ రెండింటికి పడట్లేదు. దేహానికి ఆత్మకి పడట్లేదు, దేవునికి దేవుని బిడ్డలకి అపవాదికి పడట్లేదు. అందుకే ఎఫెసీ పత్రికలో దైవజనుడు చక్కని మాట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో ఎఫెసీ పత్రికలో దైవజనుడు చక్కని మాట చెప్తున్నారు, గమనించండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండాలి? ఆయన యందు మనం ఎట్లా ఉండాలండి? ప్రార్థన చేసిన, వాక్యమే చదివిన, విశ్వాసాన్ని ప్రకటించిన ఎట్లా ఉండాలా? బలంగా ఉండాలా. మనం ఒక మాట చెప్తున్నాం అనుకోండి, బలముగా ప్రకటించాలి, బలహీనంగా కాదు. ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, బలమైన ప్రార్థన రావాలి. మీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీకు ఇష్టం అనే కదా అడుగుతుంది. వింటున్నారండి? ఎక్కడ ఇష్టమని అడగాలో, ఎక్కడ కష్టమని అడగాలో తెలియకుండానే కొంతమంది ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ లోకం నీ మీద ఎప్పుడు దృష్టి పెడుతుందంటే, ఇదిగో ఎప్పుడైతే నీవు దేవుని దృష్టిలోకి వచ్చావో అపవాది కళ్ళన్నీ నీ మీదే. వింటున్నారా? అయ్యయ్యో రొమ్ములు బాదుకుంటూ వాడు ఏడుస్తాడు. అరే ఒక ఆత్మ వెళ్ళిపోయిందే, ఈ బిడ్డ నా చేతిలో ఉన్నట్టు ఉండి తుర్రుమని పారిపోయిందే, ఇప్పుడు ఎలా మళ్ళా వెనక్కి లాక్కు రావాలా? వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా 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 యేసు రాజా రాజా రాజానా యేసు రాజా రాజా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా. హల్లెలూయా. వేటగాడి కళ్ళు ఎవరిని వెతుకుతాయంటే వేట మీదే వెతుకుతాయి. ఈ రోజున అపవాదిగాడి కళ్ళన్నీ తాగుబోతుల మీదో,
సినిమా చుట్టూ తిరిగే వాళ్ళ మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది తెలుసా? ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు పట్టుకుంటావో వాడికి మహామంట. అయిపోయింది నా పని అని వాడు నీ మీద కక్ష కడతాడు. ఎందుకంటే వాడు ఎలాగో నిత్యనాశనానికి వెళ్తున్నాడు కనుక వాడితో పాటుగా అనేక మంది నిత్యనాశనాన్ని తీసుకువెళ్ళటానికి వాని తాపత్రయం. నిత్య జీవంలోనికి తీసుకెళ్ళటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నీ కొరకు ప్రాణత్యాగం చేసి నిన్ను ఆ రక్తంతో కడిగి రక్తపు కోటలో అపవాది ముట్టకుండా నిన్ను కాపాడే పని మీద నా యేసయ్య ఉన్నాడు. ఆమె రక్తపు కోటలో నిన్ను దాచాలని, అపవాదికి నువ్వు దొరకకుండా నిన్ను కాపాడుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. ఈ పూట నా మాట వినండి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, మీరు 11వ వాక్యంలో అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం కలిగి ఉండాలా? అపవాది తంత్రాల్ని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. ఈ రోజున భక్తి అనేది, ఈ విశ్వాసం అనేది నీకు ఒక కవచం అని, తల మొదలుకుని కాళ్ళ వరకు ఈ విశ్వాసపు కవచాన్ని నువ్వు ధరించుకోగలిగితే, యేసు రక్తం అనే రక్షణ కవచాన్ని నువ్వు ధరించుకోగలిగితే దుష్టుడు నిన్ను ముట్టలేడు. కవచము కింద నువ్వు కాపాడబడాలి, కవచము చేత నువ్వు దాచబడాలి అనేది ఈ పూట మీరు గుర్తుపట్టాల్సిన విషయం అండి. నా దేవుని ప్రజలారా, ఇక్కడ పౌలు గారు అంటాడు, మనం అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడు ఇచ్చే సర్వ అంగములకు కవచం. హృదయానికి కవచం, తలంపులకి కవచం, నడకకి కవచం, చేతులతో చేసే పనులకి, సర్వ అంగములకి ఏముండాలండి? కవచం. అది ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అది యేసయ్య రక్తం చేత కడగబడటం ద్వారా ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్నట్ట ఇప్పుడు మనం యుద్ధ రంగంలోకి వచ్చాం. యుద్ధ రంగంలోకి వెళ్ళేవాడికి యుద్ధ ఆభరణాలు కూడా ధరించుకోవాలి, యుద్ధ వస్త్రాలు ధరించుకుని రావాలి. ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. అందుకే దావీదు కూడా గొల్యాతు యుద్ధం చేయటానికి వెళ్తున్నప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే, యుద్ధ వస్త్రాలు ధరిస్తే కింద పడుతున్నాడు, వెనక పడుతున్నాడు, ముందుకు మోయలేక, అలవాట్లేక సౌలుతో అంటాడు, అయ్యా నీకు దండం బాబు, వీటితో నాకు అలవాటే లేదు, ఎట్లా నడవాలో తెలియట్లేదు, కింద పడుతున్నాను, పైన పడుతున్నాను బాబు, నాకు ఇంకా దండం ఉండండి. ఈ కవచములు ఏమి లేకుండా నాకు పోరాడుతా, నాకు ఒక కవచం ఉంది. ఇది మీరు తయారు చేసుకున్న కవచం, నాకున్న కవచం, నాకు దేవుడిచ్చిన కవచం. యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కవచమును ధరించుకోవాలి. శత్రువు వేసే బాణాలే కానీ నీ గుండెని చీల్చకుండా, నీకు హాని జరగకుండా, శత్రు బాణాలు నీకు తగలకుండా కాపాడుకునే సర్వ అంగ కవచం ధరించుకున్నట్ట మనమట మనం పోరాడు ఏలనగా 12వ వాక్యం, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ చాలమ్మా చాలు. ఆకాశ మండలమందున్న దురాత్మలతో కూడా మనకు పోరాటాలు ఉన్నాయి. ప్రియులారా, చాలామంది రోజున ఒక రకమైనటువంటి ఆయాసం, పోరాడి ఎన్నన్ని తట్టుకుంటామండి, ఎన్నన్ని పోరాడతాం. ఒక ఆర్థిక ఇబ్బంది అయినా, ఒక అనారోగ్యమైనా,
బంధుత్వం వల్ల కలిగిన సమస్యలేనా, పిల్లల వల్ల వస్తున్న అది ఎన్నని తట్టుకుంటామండి అని నీరసంతో అలసిపోతున్న ప్రజలు ఉన్నారు. ఈ పూట దేవుని వాక్యాన్ని గుర్తుపట్టండి, బాగా వినండి. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు దాటుకుంటూ వస్తున్నా, దేవుని చెయ్యి పట్టుకుని నువ్వు నడవగలిగితే, ఆమె మోషే అంటాడు, యుద్ధము యెహోవాది, మంది కాదు. మన పనేంటి? మీరు సిద్ధపడి నిలవబడితే చాలు, యుద్ధం ఆయనే చేసుకుంటాడు. ఆమె నిలవబడే పని మాత్రమే మంది, ధైర్యంగా నిలవబడాలి. హెజ్కేల్ గ్రంథం మీరు గమనిస్తే అనేక చోట్ల రిపీట్ అయ్యే ఒకే ఒక పదం ఏంటంటే, నరపుత్రుడా చక్కగా నిలబడు, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడు అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు చెప్తున్నా సరిగ్గా నిలబట్టలేదు, ఎన్నిసార్లు చెప్తున్నా నిలవబడవలసిన విధంగా నిలబట్టలేదు. సరిగా నిలబడు అని ప్రభు హెజ్కేల్ గ్రంథంలో పలుమార్లు మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, నిలవబడితే చాలు ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నిలవబడితే చాలు నిలవబడిన వ్యక్తిని పడిపోకుండా కాపాడగలిగిన దేవుడు, పడిపోకుండా నిలవబెట్టిన దేవుణ్ణి, ఆ వ్యక్తిని అంతము వరకు స్థిరపరచగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నా ప్రియమైన వారులారా, బాగా ఆలకించాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నాము. ఆత్మీయత అంటేనే యుద్ధ రంగం. నామకార్థంగా ఉన్నాం అనుకోండి, నునువెచ్చగా ఉన్నాం అనుకోండి, నీకు ఏ ఇబ్బంది ఉండవు. సాతాను గాడు కూడా ఏమండవు, అయిపోయిగా నీ పని అయిపోయిందిగా, నువ్వు నా టిక్కెట్టే, నీది నా టిక్కెట్టే అంటాడు. అదే మండుతున్నావా అనుకో, వాడి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోద్ది, కడుపు అంటాడు. ఒకప్పుడు సినిమాల చుట్టూ తిరిగావుగా, ఏంటి ఇప్పుడు పెద్ద ముసుగు మొదలెట్టావు? అవును, ఒకప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే అని చెప్పాలా? ఆమె ఒకప్పుడు అని గుర్తు చేసేది వాడు. గతాన్ని ప్రభు గుర్తు పెట్టుకోడు. అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా వేయను. చివరిలో ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాడు, ఇకను నో మోర్ సిన్. ఇప్పటి వరకు చేసేవేమో, గతం అనవసరం నాకు, నో మోర్ సిన్. ఇక మీదట పాపము చెయ్యకు. ఇప్పుడు ఆన్ రికార్డ్, నువ్వేమిటో నాకు కావాలి, గతం ఏమిటో నాకు అనవసరం. సాతాను గాడు ఏం చెప్తాడు వచ్చి, గతంలో నువ్వేంటో తెలుసా, గతంలో నువ్వేమిటో నీకు తెలుసా, అది నీకు తెలుసురా బాబు, నాకు అది అనవసరం. ఇప్పుడు నేనేమిటో నాకు తెలుసు, నేను నా ప్రభు సొంతం అనే స్థాయికి మనం రాగలిగితే యుద్ధ రంగంలో నిలవబడినట్టే. ఆమె ప్రియులారా, ఆధ్యాత్మికమైన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో యుద్ధ వాతావరణాలు, వాటిని గురించి కొంచెం వివరంగా ఈ పూట మీతో చెప్పి ముగిస్తాను. బాగా ఆలకించండి. శత్రు బలము నీకు తెలియాలి. సహజంగా రాజు యుద్ధానికి బయలుదేరేటప్పుడు దేన్ని చూసుకుని బయలుదేరుతాడో తెలుసండి? తన బలం ఎంతో ముందు తెలుసుకోవాలా. రెండవది, శత్రు యొక్క బలము కూడా అంచనా ఉండాలి. శత్రు బలము తెలియకుండా వెళ్ళామే అనుకోండి, ఫెయిల్ అవుతాం. శత్రు బలము అంచనా వేసుకుని వెళ్ళిన వాడు కరెక్ట్గా యుద్ధం చేస్తాడు. శత్రు బలము తెలియకుండా వెళ్ళిన వ్యక్తి పొరపాటు పడతాడు, యుద్ధంలో అపజయాల పాలవుతాడు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న అతి విలువైన మాట, ప్రభు అంటారు, వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? అయ్యా 70 మంది అండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 70 మంది వచ్చి ఏకస్వరంతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పినట్లుగానే జరిగింది, దెయ్యములు కూడా మాకు లోబడుచున్నాయి అనగానే ప్రభు అన్నారు, నాకు తెలుసులేయ్యా, మీరు అక్కడ ప్రార్థన చేస్తున్నారా, ఆకాశం సాతాను గాడు మెరుపులాగా పడ్డాడు, వెరీ గుడ్, జరగాల్సిందే జరుగుతుంది అనుకున్నా, నాకు అర్థమైంది అంటూ, మీరు దీనికి ఎందుకు సంబరపడుతున్నారు? దీనికి ఎందుకు సంతోషపడుతున్నారు?
నేను ఇచ్చిన అధికారం వాడారు. నన్ను బట్టి, నా అధికారాన్ని బట్టి కార్యం జరిగింది. దానికి ఎందుకు ఒక సంబరపడిపోతున్నారు? మీరు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీ పేర్లు ఆన్ రికార్డ్. ఆమె మీ పేర్లు పరలోకంలో ఉంటే మీరు ధన్యులు. ఇంతకీ నా పేరు పరలోకంలో ముందు ఉందండి అన్నవాళ్ళు చేతులు తల్లులు చెప్తారా? పరలోకంలో నా పేరు ఉందండి బాబు, అనుమానం లేదు అన్నవాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. డౌటా? కొంతమందికి ఉందో లేదో తుడిచేసేయడేమో, ఈ మధ్యలో వాటర్ లిస్ట్ ఏమైనా క్యాన్సిల్ అయిందేమో అనుకుంటున్నారా? పిల్లరా, ఎప్పుడైతే యేసు రక్తం చేత ఓ వ్యక్తి కడగబడతాడో జీవగ్రంథమందు మీ పేర్లు రాయబడాలా. గొర్రె పిల్ల జీవగ్రంథమందు కూడా మీ పేర్లు రాయబడాలి. అప్పుడు మీరు ధన్యులు. ఆమె నెక్స్ట్ అక్కడ ప్రభు చెప్పిన ఒక అమూల్యమైన మాట, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏమంటాడు ప్రభు? శత్రు బలము అంతటి మీద ఓవరాల్గా. ఇప్పుడు మీరు గమనించాలా, ఇండియాలో ఉన్న విచిత్రమైన జబ్బు ఏంటంటే దేవుడికి భయపడ్డు, అమ్మ నాన్నకు కూడా భయపడ్డు, కానీ అవసరం దెయ్యం కూడా భయపడ్డాడు. ఓ నిమ్మకాయ కనబడితే మాత్రం భయపడిపోతాడు. పొరపాటున ఆడింట్లోకి కాస్త ఎరుపు పసుపు రాసుకుని వచ్చింది అనుకోండి, వింటున్నారండి, ఇక వానికి లేనిపోయిన వణుకు. ఈ పనికి మాలోడు ఎవడో నా మీద ఏదో చేశాడు, అనవసరం నిమ్మకాయ వేసాడే. దేవుడికి భయపడ్డు, దెయ్యానికి భయపడ్డండి, నిమ్మకాయ భయపడిపోతాడు. అంటే వీడి నమ్మకం ఏంటంటే నిమ్మకాయ మీద ఉన్న రంగు మీద, నిమ్మకాయ మీద వీడి విశ్వాసం. ఎవడో ఏదో చేసే పంపించాడు, నాకు అందుకే తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో తేడా మొదలైంది, ఇది కారణం. చూడండి ఈ రోజున మనుషులు ఎలా దిగజారిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే మరి మన సంగతి ఏంటి? ఓ విశ్వాసి ఇంట్లో ఏముండాలా? నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన సునాదం వినబడాలి. అంతే కదండి. క్రైస్తవుల ఇళ్లలో బూడిద గుమ్మడికాయలు కట్టొచ్చా? ముళ్ళ కంపలు కట్టొచ్చా? ఎండుమిరపకాయలు కట్టొచ్చా? వింటున్నారండి? ఎందుకు కట్టకూడదండి? కాళ్ళు కట్టారుగా. ఓరు పిచ్చోడా, వాక్యం తెలుసుకో, ముందు సత్యాన్ని తెలుసుకోండి. ఏమంటే వచ్చే దెయ్యాన్ని ఆ ముళ్ళకంప ఆపుద్దండి, నాకు అర్థం కాదు. ఆ వెంటిలేటర్ కడతారండి, దెయ్యం ఆగిపోద్దటండి. దానికి ఏమైనా పాస్ కావాలా? టోల్గేట్ పాస్ కావాలండి? ఏమండి ఏపీ బార్డర్ అది పాస్ తీసుకుని రావటానికి అది ఎంత అమాయకం అండి, ఎంత అజ్ఞానం అండి. ఆ బాలింతలు వెళ్ళకపోతే పైనే కనపడతాయండి ఆ ముళ్ళకంప. ఏంటండి ఆ పిచ్చి? నా ప్రియమైన వాళ్ళారా, సత్యం కనుక మీకు తెలిస్తే సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని టు బి ఫ్రీ. ఈ బంధకాలన్నిటిలోంచి, ఈ అజ్ఞానపు క్రియల్లోంచి, ఈ అజ్ఞానపు మూఢభక్తిలోంచి టు బి ఫ్రీ మిమ్మల్ని విడిపిస్తుంది. అందుకని ప్రభు అల్టిమేట్గా మనకిస్తున్న అభయపు మాట, శత్రు బలం ఏదైతే ఉందో వాడికి లేదని నేను అంట్లో ఉంది, వాడి బలం అంతటి మీద మీకు అధికారం ఇవ్వబడింది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ అధికారాన్ని వాడాలి. అర్థమవుతుందా? యేసు నామం అన్ని నామముల కంటే పైనామం, అథారిటీ, సుపీరియర్ నేమ్, అన్ని నామాల కంటే సుపీరియర్. అలాంటి నామాన్ని ఆశ్రయిస్తున్న మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో 2 మాటలు చెప్తాను, నా మాట వినండి. శత్రువు బలమంతటి మీద అధికారం ఇవ్వబడింది మనకి. ఏమిటది? తొక్కుటకు బలమంతటి మీద అధికారం ఇవ్వబడిందని చెప్పారు. పాములను, తేళ్ళని ఏం చేయాలట? పాము, తేలు 2 విషమే. వింటున్నారండి? 2టికి విషం ఉంది. ఆ విషయాన్ని అట్ట మనం తొక్కాలటండి. అంటే అర్థం ఏంటంటే అపవాది యొక్క క్రియలు ఎలాగుంటాయంటే కొంచెం కుట్టు వదిలిపెడతాడండి.
వాడేం పాపం చెప్పాడు, కొంచెం అటు గిల్లు వదిలి పెడతాడు, కొంచెం కుట్టేసి కాటేసి వదిలేస్తాడు, తన విషయాన్ని చిమ్ముతాడు లోపల. అదేమవుతుందంటే రక్తంలోకి వెళ్ళిపోయి నరనరాల్లోకి వెళ్ళిపోయి విషం ద్వారా మనిషి చనిపోతాడు. దాని అర్థం ఏంటంటే మనిషిని ఏం చేయడాడు, కొంచెం వచ్చి అటు కుట్టి వెళ్తాడు. అవ్వమ్మా, ఓ అవ్వమ్మా, నిన్ను ఎప్పుడు చూడలేదు, కొత్త నల్లగా ఉన్నవేంటిరా, అది ఏంటి అవతారం ఏంటి అని అడగట్లేదు. అవ్వమ్మ అనగానే నా పేరు వీడికి ఎట్ట తెలుసో, నా డేటా అంతా తెలిసేమో, నిన్ను ఎప్పుడు చూడలేదు కదరా, నువ్వెవడరా, ఎక్కడి నుంచి వచ్చేవారు అంటలేదండి. అవ్వమ్మ, అయ్యా అయ్యా ఇది నిజమా, దేవుడు ఏదైనా తినొద్దన్నాడా, అరే నీకు మొత్తం డేటా తెలిసినట్టుంది, అవును తినొద్దు అన్నాడుగా, ఎప్పటి నుంచో కనిపెట్టుకోండి, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరయ్యా, మా ఆయన ఒకడు చెప్పుడు మాట తినిసేవాడు, తినొద్దు అంటాడే కానీ తినమని చెప్పి నువ్వు ఒక్కడే, నువ్వు దేవుడే పంపించాడు నిన్ను అని వింటున్నారండి. కొంచెం గుచ్చాడు కదా, గుచ్చి ఆడు పక్కకి వెళ్ళిపోయాడండి. వాడి మహామేధావి, పెట్టాల్సింది పెట్టాడు, పక్కకి వెళ్ళిపోయాడండి. ఇక ఆ విషయం ఆమెతో మాత్రమే కాక అతనిలోకి ప్రవేశించి ఇదిగో ఇంత కర్మ తెచ్చిపెట్టారు. లేకపోతే ఎంత మహిమతో ఉండేవాళ్ళం అండి, దేవదూతల్లాగా ఉండేవాళ్ళం కదా, శుభ్రంగా బస్సు టికెట్ లేకుండా తిరిగేవాళ్ళం కదా. ఎంత బాధ వచ్చి పడిందో మనకి. నా ప్రియమైన వాళ్ళరా, శత్రుత్వం ఎప్పటి నుంచి మొదలైంది తెలుసా? జగతికి పునాదులు పడక మునిపే, మనం భూమి మీద సృష్టించబడక మునిపే శత్రుత్వం. పరలోకంలో దేవదూతలతో చెప్పిన మాట ఏంటంటే, నా పోలికలో ఒక వ్యక్తిని సృజించబోతున్నాను, ఈ భూమి మీద ఒక క్రొత్త వ్యక్తిని నా పోలికలో చేయబోతున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో, అప్పటి వరకు భూమి ఆకారంతో చక్కగా తయారు చేయబడింది. నేలమంటితో చేద్దాం అనుకుని చెప్పినప్పుడు ఈ అపవాది, ఈ లూసిఫర్ గాడు 3 అంతుల దేవదూతలు వ్యతిరేకించి, ఏమయ్యా మేము సరిపోవట్లేదా, ఇంత మహిమ చెల్లిస్తున్నాం కదా, మమ్మల్ని కాదని నీ పోలిక మరొకడికి ఎలా ఇస్తావు అని కక్షగట్టి 3 అంతుల దేవదూతలు పరలోకం నుంచి నెట్టివేయబడినప్పుడు ఈ భూమి ఆకారం కాస్త ఏమైపోయింది తెలుసా? చల్లా చెదురైపోయి షేప్లెస్, నిరాకారంగా మారిపోయారు. ఈ భూమి నుంచి ఒకడు వస్తాడట, వాడట తన మహిమను పరుస్తాడట, తన పోలికి ఇస్తాడట, తన ప్రాణం పోస్తాడట. లేదు, అటుకు జరగటానికి ఇల్లేదని మనం రాకముందు నుంచే ఒక శత్రుత్వం భూమి మీద ప్రారంభించబడింది. ఇది అపవాది యొక్క ప్లాన్. చూడండి, ప్రారంభం నుంచే దేవుని ఉద్దేశాన్ని డిస్ట్రాయ్ చేయటం వాడి పని. భూమిని చేసినప్పుడు అలాగే చేశాడు, ఆదాముని చేసిన తర్వాత కూడా వాళ్ళని డిస్ట్రాయ్ చేశాడు. చివరికి మోషే పుట్టినప్పుడు కూడా ఏం చేయాలనుకున్నాడు? నేలలో ముంచి చంపేద్దాం అనుకున్నాడా? చంపాలనుకున్న చోట నుంచే దేవుడు ఏం చేశాడు? ఏ నేలలో ముంచి చంపాలనుకున్నాడు గొప్ప నాయకుడు కావాల్సిన వాడిని, అదే నేలలోంచి తీసాడు కనుక అతనికి ఏమని పేరు పెట్టాడు? నేలలో నుంచి తీయబడ్డాడు కనుక మోషే. అంటే అర్థం ఏంటో తెలుసునా? నేలలోంచి తీయబడిన వాడు అని అర్థం. చివరికి యేసు ప్రభు పుట్టినప్పుడు కానీ వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. 2 ఏళ్లలోపు పిల్లలందరినీ చంపాలనుకున్నాడా? 2 ఏళ్లలోపు అందరితో పాటు ఈయన కూడా చంపేయాలి కదా. వాని పన్నాగం ఇంత అంతా కాదండి. ఏమిటి అయ్యా అంటే, భూమి మీద మనిషి ద్వారా దేవుని ఉద్దేశం జరగకూడదు. ఇది శత్రు యొక్క క్రియ. శత్రు కార్యాలు ఎలాగుంటాయో ఒక మాట కూడా చెప్తాను వినండి. 18 ఏళ్ల నుంచి సమాజ మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తుంది ఒక సహోదరి. చదవాలి, అదే లోకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చక్కగా స్పీడ్గా చదవండి. వింటున్నారండి? దేవాలయానికి వెళ్ళే వ్యక్తే, మానకు వెళ్ళే వ్యక్తి. ఎప్పటి నుంచి వెళ్తుంది ఆవిడ? 18 సంవత్సరాల నుంచి మానక మందిరానికి వెళ్తుంది. అయినా అపవాదు వదిలాడండి.
ఆమెనట బలహీనపరుస్తాడట. రోజు రోజుకి క్షీణించిపోతుంది. చివరికి ఏమైందంటే నడుము వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబట్టలేదు. అండర్లైన్ చేయాలా, గుర్తుపట్టాలా. సన్నిధికి వస్తుంది కానీ నిలబడలేకపోతుంది. వింటున్నారా? నిలబడలేకపోవటానికి కారణం నువ్వు కాదు, నీలో పనిచేస్తున్న దయ్యపు క్రియలు. వింటున్నారండి? 18 ఏళ్ల నుంచి అట చదవాలి, ఆ మాట చదవాలి. చెప్పి ఆమె మీద చేతులుంచగా చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆమె సన్నిధిలో చేయాల్సిన పని అదే. సన్నిధిలో వచ్చిన వాళ్ళు పొందవలసిన అనుభవం అదే. చక్కగా నిలబడాలి. కానీ ఈ రోజున అనేక మంది వంగిపోతున్నారు, వాలిపోతున్నారు, పడిపోతున్నారు. కారణం వాళ్ళలో పనిచేస్తున్న దయ్యపు క్రియలు. దయ్యం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో నిలవబడకుండా వంచేస్తుంది. మనసును వంచుతుంది, మాటలను వంచుతుంది, క్రియలను వంచుతుంది, మనిషే వంగిపోయేటట్టుగా చేస్తుంది. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే నువ్వు చక్కగా నిలవబడటం. నువ్వు చక్కగా నిలబడాలనేది ఆయన ఉద్దేశం. ఈ 18 ఏళ్ల నుంచి వాళ్ళు అడుగుతారు, అయ్యా నువ్వేంటి విశ్రాంతి దినం రోజున బాగు చేయకూడదు కదా, నువ్వేంటి ధర్మశాస్త్రం మీరుతున్నావేంటి అంటే, పిచ్చోళ్ళారా, ధర్మశాస్త్రాన్ని నియమించిందే నేను. దాన్ని ఒక రోజున ఆరాధిస్తారేంటి? నేను విశ్రాంతి దినానికి రాజుని. మీకు అర్థం కావట్లేదు సత్యం. ఎప్పుడు బాగు చేయాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? మీలో ఎవరికైనా ఎద్దు కానీ గాడిద కానీ గొంతులో పడితే మీరు ఏం చేస్తారు? వదిలేస్తారా? విశ్రాంతి దినం అని చెప్పి ఏం చేస్తారు? పడిపోయిన దాన్ని ఏం చేస్తారు? తనంతా తాను బయటికి రాలేదు కనుక దాన్ని బయటికి తీసుకొస్తారా లేదా? అందుకే నేను కూడా చేసింది అదే. చక్కగా చదవాలన్నమాట. 13వ అధ్యాయం 10వ వాక్యం, 16వ వాక్యం. ఇదిగో 16వ వాక్యం. ఇదిగో 18 ఏళ్ల నుండి ఈమెను కట్లలో నుండి విడిపింప తగదా అని అడుగుతాడు. శత్రు బలం అంతటి మీద అధికారం మనకుంది. ఆ అధికారం నేను ఏం చేస్తుందంటే టు బి ఫ్రీ, టు డెలివర్, నేను విడిపిస్తుంది. కనుక మనం అపవాది అధికారం కింద ఉండకూడదు. పాపము చేయవాడు పాపానికి ఏమవుతాడు? మన భాషలో చెప్పాలంటే బానిస. అది చెప్పినట్టే నడవాలంతే. వీడికంటూ సొంత నిర్ణయం ఉండదు, సొంత ఇష్టం ఉండదు. బానిస. పాపానికి చోటిస్తే, పాపానికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా అది నిన్నేం చేస్తుందంటే దాసుడుగా బానిసగా మార్చేస్తా. అందుకని ప్రభు అయిన యేసయ్య ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి నీకు ఆయన తోడుగా ఉండి పాలు తేనెలు ప్రవహించే ఆ పరమ కాణానికి నడిపించాలని మన కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. చాలామందికి ఈ రోజున రక్షణ ఆనందం తెలియక, రక్షణలో ఉన్న ఆ విలువలు తెలియక చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని ఈ పూట నా మాట వినండి. అపవాది తంత్రాలు ఎదిరించడానికి నువ్వు శక్తిమంతుడు కావాలి. ఆయన శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అది వాడండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం మానేయండి. నీవు మోకరిస్తే నీ ఇంట్లో పరిస్థితులు మారాలి. నీవు మోకరించి కన్నీరు కారుస్తే ఆర్థిక పరిస్థితులు మారాలి. ఎంతకాలం అండి? వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అంతే. నువ్వు చేయొద్దా? నీకొద్దా ఆ భారం? నీకొద్దా ఆ కన్నీరు, ఆ ప్రార్థన? నా ప్రియమైన సహోదరులారా, అందుకే
ఈ పూట ప్రభు ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రభు చెప్పమన్న మాటలు మీతో చెప్పి ముగిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక, దానికంటే ముందు యాకోబు పత్రిక కూడా ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి. ఈ లోక స్నేహం, బాగా వినాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుతున్నారు, బాగా ఆలకించండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం చేయాలని కోరుకుంటాడో అర్థమవుతుందండి. మనం ఎందుకు లోకాశలు విడిచిపెట్టాలో తెలుసా? లోకము దాని ఆశలు ఎందుకు మానుకుంటున్నామో తెలుసా అండి? లోకానికి ప్రత్యేకంగా ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసునా? ఎవరైతే లోకాన్ని ప్రేమించాలని కోరుకుంటారో, వింటున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారనుకోండి, వారు దేవునికి ఏమవుతారో తెలుసా? శత్రువగును. అర్థమవుతుంది కదండి. ఎందుకు లోకస్తుల వల్ల మనం లోకాశలు ప్రేమించు? లోకంలో ఉన్నదంతా ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వాటన్నిటిని మనం విసర్జించి మానుకుని లోకానికి వేరై మనం మారు మనసు పొంది రక్షణకు వచ్చాం. ఇంకా లోహాన్ని స్నేహిస్తున్నాం అనుకో, లేఖనం ఖండితంగా చెప్తుంది, ఈ లోక స్నేహం దేవునితో మనకు వైరం. వింటున్నారా? ఎప్పుడైతే లోక స్నేహాన్ని మనం ప్రేమిస్తామో అప్పుడే దేవునికి మనకి తగాదా వచ్చిందని అర్థం. ఎవరైతే ఈ లోకాన్ని స్నేహిస్తున్నారో వాడట దేవునికట శత్రువు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే 4వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవాలి. అదే అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అండర్లైన్, అపవాదిని ఎదిరించండి. ఏమవుతాడు? ఏం చేయాలా? అపవాదిని నువ్వేం చేయాలా? ఎదిరించాలా. దేవుని శక్తి చేత ఎదిరిస్తేనట వాడట వెళ్ళిపోవును, నెమ్మదిగా తిరిగిపోవును కాదు, కుక్కను తరిమినట్టు తరవాలండి. ఆమె కుక్కని హడి అంటే ఏమవుతుందండి? వెనక్కి తిరిగి చూసుకుని వెళ్ళి వస్తాం మళ్ళీ వస్తాను చెప్పకుండా పరుగు అట్ట తరమాలండి. ఆమె కొంతమంది అపవాది కుర్చీ వేసి కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి వెళ్ళలేకుండా సోది చెప్పుకుంటా వాడికి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి వెళ్ళకుండా కూర్చోబెడుతున్నారు. అందుకని నా మాట ఏనండి, ఇప్పుడు ప్రార్థన అని చెప్తున్నా కదా, ప్రార్థన చేస్తే ఎవరు వచ్చి కూర్చుంటారు నీ ఇంట్లో? అది మానేసి టీవీ ఆన్ చేసి కూర్చున్నారే అనుకో, చెప్పాలా ఇంకా వేరేగా గంటలు. ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. నీవు ఎవరికి చోటిస్తున్నావు? ఎక్కడ నువ్వు గడుపుతున్నావు? అందుకే చెప్తున్నా, వానికి గనక అవకాశం ఇచ్చామా ఎక్కడికో ఇడ్చుకెళ్తాడు. అందుచేత వాడిని జయించి పోరాడి వాడిని సాధించి నీవు గనక, అందుకే రాయబడుతుంది, దేవునికి లోబడి ఉండాలా, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఆడెప్పుడు వెళ్ళిపోతాడండి? పో అని అనకూడదు, పో అనాలా. ఆమె దేవునికి లోబడి ఉండట అపవాదినట ఎదిరిస్తేనట వాడట. ఆమె అపవాదిని ఏం చేయాలి మనం? ఆమె భయపడకూడదు. అపవాదికి కానీ అపవాది క్రియలకు కానీ అస్సలు భయపడకూడదండి, అస్సలు భయపడకూడదు. ఎరా జనమంతా భయపడిపోయి దండం పెడుతుంది, మీరు పెట్టరా? మేము పెట్టమండి. మీ ముగ్గురైనా ఊడిపడ్డా? మాకు అవన్నీ తెలియదండి. మీరు పెట్టరా? మేము పెట్టమండి. ఏమిట్రా? నేను మేము పెట్టమండి. ఏమిట్రా మీ ధైర్యం? నాకు మెంటలు వచ్చేస్తుంటేను ఇంతమంది భయపడుతున్నారు, మేము భయపడమండి. అగ్నిలో మేము భయపడమండి. సింహాలు మేము భయపడమండి. ఇది విశ్వాసం అంటే.
ప్రియులారా, చిన్న చిన్నాటికి భయపడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక సర్టిఫికెట్ ఎంత, ఆఫ్టర్ ఆల్ చిన్న ఉద్యోగం ఎంత, ఇది ఎంతండి? క్రైస్తవుడు సింహంలాగానే బతకాలి, దాచుకోవాల్సిన అవసరం లేదండి. మనం పర సంబంధమైన మనుషులం, దేవుని పక్షంగా ఉన్న ప్రజలం. ఆమె నా ప్రియమైన సహోదరులారా, చిన్న మాట, ముగింపు మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చక్కగా చదవండి. చిన్నపిల్లలారా, బాగా వినండి, ఎవరిని మిమ్మల్ని మోసపడనీయకుండా చూసుకోండి. ఆమె మనం ఏం జరిగించాలి? నీతి అంటే దేవుని ఉద్దేశం ఏదైతే నీ పక్షంగా ఉందో అది నువ్వు నెరవేర్చాలి. మారుమనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవం పొంది లోకానికి వేరై ఏమండి ఆత్మ వరాలు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ నిత్య మహిమలోకి నువ్వు ప్రవేశించాలా. ఇంత ఏర్పాటు దేవుడిని పట్ల కలిగి ఉన్నప్పుడు నీవు దాన్ని తెలుసుకుని దాన్ని చేయటం ప్రారంభిస్తే నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆమె అపవాది బుద్ధి ఎప్పుడుది? ఇది ఫ్రమ్ ద బిగినింగ్. విన్నారా? ఫ్రమ్ ద బిగినింగ్, మొదట నుంచి వాడు కనుక పాపము చేస్తే పాపానికి సంబంధించినవి ఏది మనం కలిగి ఉన్నా వాడు అపవాది సంబంధే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఈ అపవాది జనులను దారి తప్పిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, నాశనానికి గిడ్చుకెళ్తున్నాడు కనుక ఆ అపవాది క్రియలని లయపరచడానికి, నాశనం చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆమేన్. అండర్లైన్. నీతిని జరిగించకపోయినా, తన సహోదరుల్ని ప్రేమించకపోయినా వాడు దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడిగా మార్చబడతాడు. నీతిని జరిగించకపోయినా, తన సహోదరుని ప్రేమించకపోయినా వాడు ఏమవుతాడంటే దేవుని సంబంధులు కారు. మరి ఎవరి సంబంధులు ఇల్లు? అర్థమవుతుందండి? ఆ అపవాది మనలో చేస్తున్న ఆ క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు నశించునుగాక. యేసయ్య ద్వారా నీ కుటుంబంలో కానీ, నీ అంతరంగంలో కానీ వాని క్రియలు ఏవైనా సరే ఇంకా ఉంటే నువ్వు ఎవరి సంబంధమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే దీనిని బట్టే దేవుని సంబంధమో అపవాది సంబంధమో అర్థమైపోతుందట. దేన్ని బట్టి? 7వ వాక్యం, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు. ఆమె. అలాగే 9వ వాక్యం కూడా, దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు ఏం చేయడు? దేవుని మూలంగా కూడా పుట్టాలి. తల్లిదండ్రుల మూలంగా ఎలాగైతే మనం పుట్టామో, దేవుని వాక్యము విన్న తరువాత దేవుని వాక్యపు మూలంగా మనం పుట్టాలి. దీన్నే బాప్తిస్మపు అనుభవం అంటారు. బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన తరువాత దేవుని బీజం వస్తుంది. అప్పటి వరకు ఆదాము బీజం మనలో ఉంది. ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడతామో దేవుని బీజములు మనలో నిలుస్తాయి కనుక వీడికి పాపము చెయ్యలేడు. ఆమె.
ఆమె పాపము చేయకూడదు అంటే మళ్ళీ ఏ బీజాలు రావాలిక. ఆమె అందుకని ఈ పూట నా మాట వినండి, మనం జయించాలి. అపవాది తంత్రాలని ఎదిరించడానికి మనం ఎలాంటి వారమై ఉండాలా? శక్తిమంతులమై ఉండాలి. అందుకే ప్రభు ఆనాడు చెప్పారు, పిచ్చోళ్ళారా మీరు దెయ్యాలు ఎలగొట్టారని ఎగిరెగిరి దూకుతున్నారేంటి? కంగారు పడకండి. నా మాట వినండి, నేను అంతకంటే విలువైన మాట చెప్తున్నా. పాముల్ని తేళ్ళని మీరు తొక్కాలి. ఈ లోకంలో విష పురుగులు ఉన్నాయి, అవి ఉండటం ప్రమాదం. పాముల్ని తేళ్ళని ఎవరైనా చక్కగా కుక్కలను పెంచుతారు, పిల్లలు పెంచుతారు, కానీ మెంటలోడు ఎవడన్నా తేళ్ళు పెంచుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడండి? పాములు సరదా పాలు పోసి పెంచాడంటే ఒకడు, పామా నేను పాలు పోసి పెంచుతున్నా, నువ్వు మంచిగా ఉండు అని పెంచాడట. దానికి విషయం ఎక్కువైపోయి అది అమావాస్యగా పౌర్ణానికి కుబుసం వదులుతుందిగా, ఆ దురదకి ఏం చేయాలో తెలియక ఒక కాటు వేసి వదిలిపెట్టిందట. నేను పాలు కదా పోసింది, విషయం ఎందుకు వస్తుందిలే, నెయ్యి వస్తుంది అనుకున్నాడు మనోడు, పాపం చచ్చూరుకున్నాడే. పామును గనక వదిలేస్తే విషయమే కక్కుతుంది. అలాగే అపవాదికి సంబంధించిన క్రియలు భూమి మీద ఉన్నాయి, వాటిని మనం చంపాలి. ఆమె వాటిని మనం చంపిన ఎడల బ్రతుకుదుము. ఆమె అందుకే పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఆమె ఆ అధికారాన్ని మీరు ఉపయోగించండి. శత్రు బలమంతటి మీద మీరు అధికారాన్ని వాడండి. అలాగే రాయబడుతుంది, అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులం, అధికారం కలిగిన వారమై శక్తిమంతులమై అన్ని పరిస్థితులు కృంగిపోక ముందుకు సాగుదముగాక. ఈ ఆత్మీయ పోరాటంలో ఆయన అధికారము చేత, ఆయన శక్తి చేత జయమొందుదురుగాక. ఆమెన్.